సాధ్యమంత 1 week 10 days అని చెప్పి బీజేపీ ఒక 15 days ఏమైందండి 15 days డస్ ఇట్ మ్యాటర్ ఓకే ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఫర్ 1 year టు పోస్ట్పోన్ 15 days పెట్టే 18ని ఫస్ట్ సెకండ్ వీక్లో పెట్టమంటున్నాం నెక్స్ట్ మంత్. ఎందుకంటే 4వ తారీఖు రిజల్ట్ వస్తుంది. స్టేట్ గవర్నమెంట్స్ ఫామ్ చేయడానికి ఒక 1 week పడుతుంది. అటు కేరళ కానీ, ఇటు తమిళనాడు కానీ, ఇటు వెస్ట్ బెంగాల్ కానీ, ఇటు అస్సాం కానీ అవి అయిపోయిన తర్వాత పెట్టమని చెప్పినాం కదా. ఎందుకంటే ఈ 1 month నాకు తెలిసి రాజ్యాంగ నిపుణులు చెప్పాలి, ఈ 1 month తేడాతో ఏమైనా తేడాలు వస్తాయి. ఎందుకంటే వాళ్ళు టోటల్గానే 2011 మీరు ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంది. ఇప్పుడే 2026 కాస్ట్ సెన్సెస్ ప్రకారం వాళ్ళు ముందుకు పోట్లేరు. మనం అందరం అదే అనుకున్నాం గతంలో. ఇప్పుడు 2011 కాస్ట్ సెన్సెస్ కాస్ట్ అంటున్నాం సారీ పాపులేషన్ సెన్సెస్ ప్రకారం పోతురు. అంటే ఆల్రెడీ డన్ ప్రాసెస్ మీదనే వీళ్ళు ఎక్సైజ్ చేస్తారు. ఇంకా దీని మీద తీర్మానాలు చేయాల్సిన అవసరం లేదు, దీని మీద పెద్ద ఎక్సైజ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు 27లో జనగణన అయితే దాన్ని తీసుకొని తర్వాత రాష్ట్ర ఇప్పుడు టోటల్ క్యాప్ తీసుకొని వచ్చారు 50% క్యాప్ అని. అంటే వింటున్నాం మీరు అన్నట్టు వీళ్ళు ఏం మాట్లాడిర్రు క్యాబినెట్ చర్చలల్లో దాన్ని రిలీజ్ కూడా చేయలే. మన క్యాబినెట్ మీటింగ్లు ఏం ఆమోదించారు, ఏం తీసుకొని వస్తారు లోపలికి అనేది మా పార్లమెంట్ సభ్యులకి ఇంతవరకు చెప్పలేదు.